నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక వర్షం కారణంగా హైదరాబాద్ వాసులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు ఐటీ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేసిన పోలీసులు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని నగరవాసులకు అధికారుల సూచన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించిన ప్రధాని రష్యాతో శాంతి ఒప్పందానికి తమ వంతు సహకారం అందిస్తామన్న మోదీ భారత్ శాంతి యత్నాలను ప్రశంసించిన జెలెన్స్కీ బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేసిందన్న కేటీఆర్ 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని తాజాగా కేంద్రం నివేదికతో తేటతెల్లమైందని వెల్లడి ఇన్కమ్ ట్యాక్స్ సహా 4 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం విపక్షాల ఆందోళన నేపథ్యంలో చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో నెగ్గిన బిల్లులు ఈ నెల 15 నుంచి టోల్ ప్లాజాలలో వార్షిక టోల్ పాస్ల విధానం అమలు 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులు వినియోగించుకునేలా విధి విధానాలు పాక్ ఆర్మీ చీఫ్ అణుదాడి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్ అణు బెదిరింపులకు తలొగ్గేది లేదన్న విదేశాంగ శాఖ పాక్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని భారత్ విమర్శ ఇక వివరాలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు తెలంగాణలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక తెలంగాణకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్లో 9 సెంటీమీటర్లు, నారాయణపేట్ జిల్లా కోస్గిలో 8 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్లో 8 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో 7 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 6 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా సారంగపూర్లో 6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా బోనకల్లో 6 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా భీమినిలో 6 సెంటీమీటర్లు, కొమరంభీం ఆసిఫాబాద్లో 5 సెంటీమీటర్లు, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 5 సెంటీమీటర్లు, కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో 5 సెంటీమీటర్లు, వనపర్తి జిల్లా ఖిలా ఘన్పూర్లో 5 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా చింతకల్లో 5 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా తాండూరులో 5 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, దుండిగల్, సనత్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోయిన్పల్లి, అల్వాల్, ప్యాట్ని, చిలకలగూడ, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయాత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వాహనాలకు బదులుగా వారం రోజుల పాటు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. దీనిపై వివరాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ నెల 13 నుంచి 16 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
సోమవారం మంగళవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని సూచించింది. ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, కాలనీలు జలమయం అవటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం కూడా నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు విడతల వారీగా లాగౌట్స్ ప్రారంభించాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ ను నియంత్రించడం సులభమవుతుందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలను నివారించాలని నగరవాసులకు సూచించారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు, తెలంగాణ పోలీసులు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియా ద్వారా వాతావరణం, ట్రాఫిక్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాత్రంతా కురిసిన వర్షంతో హైదరాబాద్లోని రహదారులు జలమయం కాగా ఉదయం కూడా వర్షం కొనసాగుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తుండడం, ఇన్ఫ్లో పెరుగుతున్న కారణంగా భారీగా నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. హైదరాబాద్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు అధికారులు చేస్తున్న హెచ్చరికలేంటి? రజిత, గత కొద్ది రోజులుగా జంట నగరాల్లో అధికంగా వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా సాయంత్రం వేళల్లో ఈ వర్షం కురవడంతో అటు కార్యాలయాలకు వెళ్ళినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, విద్యార్థులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రధానంగా ఇప్పటికే అధికారులు కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు ప్రజలకు చేశారు. వ్యక్తిగత వాహనాలను వదిలేయండి, ప్రజా రవాణా వినియోగించుకోవాలని చెప్పారు. అదేవిధంగా అవసరమైతే తప్ప బయటకు రాకని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడికక్కడ రహదారులన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. అదేవిధంగా తీవ్రంగా వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయం అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని కాలనీల్లో తీవ్రమైనటువంటి వర్షాలకి చెట్లు అవి పడడంతో హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు. రజిత, అయితే చంద్రశేఖర్, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? రజిత, జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పటికే పూర్తి స్థాయిగా నిండిపోయాయి. అయితే వాటి నుంచి 3 గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు స్పష్టంగా మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీనివల్ల ఇటు దోమలు కూడా, అశోక్ నగర్ కొన్ని ప్రాంతాల్లో నీరు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. ఇక దేశవ్యాప్తంగా ప్రైవేట్ వాహనదారులకు జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభంగా, చవకగా చేసేందుకు కేంద్రం వార్షిక టోల్ పాస్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ నెల 15 నుంచే వార్షిక టోల్ పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చు.
ఈ లెక్కన ఒక టోల్ ప్లాజా దాటడానికి కేవలం 15 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. అయితే చాలా మంది వాహనదారుల్లో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఏ టోల్ ప్లాజాలో ఈ పాస్ వర్తిస్తుందనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆ వివరాలను తన వెబ్సైట్లో పెట్టింది. రాష్ట్రంలో మొత్తం 35 టోల్ ప్లాజాలు వార్షిక టోల్ పాస్ పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ చేసిన ప్రచారం అవాస్తవమనే విషయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఇచ్చిన తాజా నివేదికతో తేటతెల్లమైందన్నారు. తెలంగాణ అప్పులపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2024 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు కేవలం 3,50,520 కోట్లని తెలిపారు. ఈ విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకే కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తులను సృష్టించామని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు ఆ నిధులను ఖర్చు చేశామని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం వేగంగా పురోగమించిందని స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టు కట్టకుండానే హామీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్దే తుది నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్కు దేశ అత్యున్నత న్యాయస్థానం 3 నెలల సమయం ఇచ్చిందని తెలిపారు. అనర్హత విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం ఉండదన్నారు. కాళేశ్వరం అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బ్రీఫ్ కమిటీ ఆ నివేదికపై క్షుణ్ణంగా స్టడీ చేసి షార్ట్ రిపోర్ట్ను తయారు చేసిందని, అందులోని కీలక విషయాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని తెలిపారు. త్వరలోనే కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని, బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తన పని తాను చేసుకుపోతోందని, కేసులో విచారణకు పిలవడంపై సిట్దే తుది నిర్ణయమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీహార్ ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన మధ్య లోక్సభ 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో పన్నులకు సంబంధించి బిల్లులు 2 ఉంటే 2 బిల్లులు క్రీడలకు చెందినవి ఉన్నాయి. నూతన ఆదాయ పన్ను బిల్లు 2025 కొత్త వర్షం సహా పన్ను చట్టాల సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన నూతన ఆదాయపు పన్ను బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపగా పలు సూచనలు చేసింది. సెలెక్ట్ కమిటీ సూచనల మేరకు మార్పులు చేసిన నూతన ఆదాయ పన్ను బిల్లు 2025ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. చర్చ లేకుండా బిల్లును సభ ఆమోదించింది. జాతీయ క్రీడా పాలనా బిల్లు సహా నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టిన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ క్రీడా బిల్లు అతిపెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. ఈ బిల్లులు క్రీడారంగంలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తెస్తాయని చెప్పారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేయాలన్న లక్ష్యం మేరకు ప్రపంచ స్థాయి ప్రామాణికతతో క్రీడారంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ఈ సంస్కరణలు అత్యంత కీలకమని చెప్పారు. ఇక రాజ్యసభలో మర్చెంట్ షిప్పింగ్ బిల్లుకు ఆమోదం లభించింది. మణిపూర్ ద్రవ్య వినిమయ బిల్లు 2025, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు 2025లను రాజ్యసభ చర్చించి లోక్సభకు తిప్పి పంపింది. ఇక తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
2020 నుంచి తెలంగాణ పర్యాటక రంగంలో కేంద్రం తీసుకువచ్చిన చర్యలు, నిధుల ఖర్చు వివరాలను తెలియజేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ లోక్సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ స్వదేశ్ దర్శన్ 2.0, ప్రసాద్ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్, సెంట్రల్ ఏజెన్సీలకు సహాయం, రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 2015-16 నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల కింద 748 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని మెరుగుపరచడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పర్యాటక మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తోందన్నారు. అలాగే తెలంగాణలో పర్యాటకం కేవలం హైదరాబాద్కే పరిమితమైందని, మిగతా పర్యాటక ప్రాంతాలను ఎలా ప్రచారం చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక విధానం ద్వారా ఇతర జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలను దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రచారం చేస్తోందని గజేందర్ సింగ్ షెకావత్ తెలిపారు. సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఈవెంట్ల ద్వారా తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రచారం చేస్తోందన్నారు. ఇక భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఉచిత హైస్పీడ్ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కాచిగూడ, సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఎంపీ స్వాతి మలివాల్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాలు వెల్లడించారు. ఈ వైఫై సదుపాయంతో ప్రయాణికులు సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని, అత్యవసరమైన సమయాల్లో స్టేషన్ పరిసరాల్లో ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చన్నారు. రైల్వే సహకార సంస్థ రైల్టెల్ సహకారంతో దీనిని అందిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు అందించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి తన సమాధానంలో వెల్లడించారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ సంస్థల ఇమేజ్ను విపక్షాలు దెబ్బతీస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. న్యూఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సంఘం 30 మంది విపక్ష ఎంపీలకు తమ ఆందోళనలను వ్యక్తం చేయడానికి సమావేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ వారు అంగీకరించకుండా నిరసన తెలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తున్నాయని, ఇకపై పార్లమెంటు సమయాన్ని వృధా చేయడానికి అనుమతించమని తేల్చి చెప్పారు. విపక్షాలు బిల్లుల చర్చలో పాల్గొనాలని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, తప్పుడు వాదనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జల్ జీవన్ మిషన్ కింద 15,68 లక్షలకు పైగా గృహాలకు నీటి సరఫరా కనెక్షన్లు అందాయని జల్ శక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న రాజ్యసభలో తెలిపారు. జేజేఎంను ప్రకటించిన సమయంలో కేవలం 3,23 లక్షల గృహాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. కాగా జేజేఎం జస్ట్ ఇన్ టైం నిధుల విధానాన్ని అనుసరిస్తూ సంవత్సరానికి 2 వాయిదాల్లో కేంద్ర నిధులను విడుదల చేస్తుంది. 2022 ఫంక్షనాలిటీ అసెస్మెంట్ ప్రకారం 86% గృహాలకు పనిచేసే నీటి కనెక్షన్లు, 85% గృహాలకు తగినంత నీరు, 87% గృహాలకు నాణ్యమైన నీరు అందుతోంది. ఇక నగరాల్లో అమృత్ 2.0 కింద నీటి సరఫరా విస్తరించింది. అమృత్ కింద 139 లక్షల లక్ష్యంతో 189 లక్షల కొత్త లేదా సర్వీస్డ్ నీటి కనెక్షన్లు అందించగా, అమృత్ 2.0 కింద 407 లక్షల కనెక్షన్లు అందించారు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు రాజ్భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈసారి ప్రత్యేక అతిథులను ఆహ్వానించనున్నారు. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రశంసించిన దివ్యాంగులు, పర్యావరణ యోధులను ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆహ్వానించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దివ్యాంగులు, అమరుల కుటుంబ సభ్యులు, ముఖ్యమైన క్రీడా టోర్నీల్లో విజేతలు, విద్యావేత్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిందిగా ఉత్తర్వుల్లో హోంశాఖ పేర్కొంది. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే కార్యక్రమానికి కూడా వీరిని ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు, సీనియర్ సైన్యాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం శాంతియుత, సత్వర పరిష్కారానికి సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి తెలిపారు. ఆయనతో మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆ విషయాలను ఇద్దరు నేతలు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని జెలెన్స్కీతో మోదీ తెలిపారు. శాంతి యత్నాలకు మోదీ మద్దతు పలకడాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కుక్కల దాడులు, రేబీస్ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిపై వివరాలు. దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్న వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని తరలించాలని సూచించింది. ఏదైనా సంస్థ లేదా వ్యక్తులు వీధి శునకాలను తీసుకెళ్లకుండా అడ్డుకుంటే తదుపరి చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. వీధి కుక్కల బెడద చాలా దారుణంగా ఉందన్న సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక యంత్రాంగాలు కలిసి ఈ డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ డాగ్ షెల్టర్లలో తగినంత సిబ్బందిని ఉంచి స్టెరిలైజేషన్, ఇమ్యునైజేషన్ ప్రక్రియలను సత్వరమే చేపట్టాలని నిర్దేశించింది. పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్న సుప్రీంకోర్టు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అన్ని వీధుల నుంచి శునకాలను వెంటనే తీసుకెళ్లడం ప్రారంభించాలని సూచించింది. అయితే ఈ ప్రక్రియ ఎలా నిర్వహించాలో అధికారులు నిర్ణయించుకోవచ్చని సూచించింది. వాటిని తిరిగి వీధులు, కాలనీల్లో విడుదల చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. శిశువులు, చిన్నారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కల బారిన పడకూడదని పేర్కొంది. దేశంలో వీధి కుక్కల బెడదపై మీడియాలో వచ్చిన కథనాలకు సుప్రీంకోర్టు స్పందించి ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం విచారణను చేపట్టింది. అయితే ఈ విషయంపై కేంద్రం నుంచి మాత్రమే వాదనలు వింటామని, జంతు ప్రేమికులు లేదా మరే ఇతర పార్టీ నుంచి వచ్చిన పిటిషన్లపై విచారించలేమని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్థివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని కోరారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు. అయితే జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడం వల్ల అది నిలిచిపోయిందని వివరించారు. దీంతో ఆగ్రహించిన ధర్మాసనం రేబీస్తో చనిపోయిన వారిని జంతు ప్రేమికులందరూ కలిసి తిరిగి తీసుకురాగలుగుతారా అంటూ ప్రశ్నించింది. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని అన్నారు. కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించబోమని కూడా పేర్కొంది. కుక్క కాటు కేసులను నివేదించడానికి వారంలోపు ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించాలని పౌర అధికారులకు సూచించింది. ఇక తెలంగాణలో వీధి కుక్కల సమస్యపై ఇప్పటికే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అంబర్పేటలో ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటన సహా రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కుక్కల దాడుల వల్ల పలువురు చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు, జీహెచ్ఎంసీతో సహా అధికారులు వీధి కుక్కల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని, స్టెరిలైజేషన్, టీకాలు వేయడంతో పాటు రోడ్లపై వ్యర్థాలను తొలగించి కుక్కల సంచారాన్ని అరికట్టాలని ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. వీధి కుక్కల సమస్య ప్రజా భద్రతకు పెను సవాలుగా మారుతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు జారీ చేసిన ఆదేశాలు ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
ఈ రోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ, వాటి పర్యావరణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగుల రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అడవుల సంరక్షణ, మానవ ఏనుగు సంఘర్షణ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. దీనిపై వివరాలు. భూమి మీద భారీ జంతువు ఏనుగు. మనిషి జీవన విధానం, ఏనుగు జీవన విధానం దాదాపు ఒకేలా ఉంటాయి. అందరితో ప్రేమగా కలిసిపోయే ఏనుగులు భావోద్వేగాలను కలిగి ఉంటాయి. అంతేకాదు తెలివి, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. దంతాల కోసం ఏనుగులను చంపేయడంతో వాటి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. ఏనుగుల కోసం ఒక దినోత్సవం ఉంటే వాటి రక్షణపై అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంతో కెనడాలోని కెనెట్ వెస్ట్ పిక్చర్స్ చిత్ర నిర్మాతలు, ఏనుగుల సంరక్షణ ప్రచారకులు ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్ 2011లో ఏనుగుల రక్షణ కోసం చర్యలు ప్రారంభించారు. థాయిలాండ్లోని ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ సెక్రటరీ జనరల్ శివపూర్ణ దర్దరానంద మద్దతుతో ప్యాట్రిసియా సిమ్స్ ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2012 ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం మొదలుపెట్టారు. అప్పటి నుండి ప్యాట్రిసియా సిమ్స్ ఈ దినోత్సవానికి నాయకత్వం వహిస్తుండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని 65కు పైగా వన్యప్రాణుల సంస్థలు, చాలా మంది వ్యక్తులు ఏనుగుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ప్రపంచంలోని అడవి ఏనుగుల జనాభాలో సుమారు 60% భారతదేశంలో నివసిస్తున్నాయి. 2023 నివేదిక ప్రకారం దేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వులు, 150 ఏనుగు కారిడార్లు ఉన్నాయి. ఈ కారిడార్లు ఏనుగుల స్వేచ్ఛాయుత కదలికలకు, వాటి ఆవాసాల సంరక్షణకు కీలకం. బలమైన చట్టపరమైన రక్షణ, సంస్థాగత చట్రం, విస్తృతమైన ప్రజా మద్దతు ద్వారా భారత్ వన్యప్రాణుల సంరక్షణను మానవ సంక్షేమంతో సమన్వయం చేయటంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచింది. ఏనుగులకు జాతీయ వారసత్వ జంతువు హోదా ఇవ్వడం ద్వారా దేశ సంప్రదాయాలు, సంస్కృతిలో ఏనుగుల స్థానాన్ని గౌరవించింది. సాంస్కృతిక వైభవం ఉన్న తమిళనాడు మానవ, ఏనుగుల సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు కోయంబత్తూరులో ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలను కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభిస్తారు. కేంద్ర సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్, తమిళనాడు అటవీ, ఖాదీ మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్, రైల్వే మంత్రిత్వ శాఖ, ఇతర రాష్ట్రాల సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా మానవ, ఏనుగుల సంఘర్షణపై కేంద్రీకృత వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ వర్క్షాప్లో రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధికారులు పంచుకోనున్నారు. ఈ వర్క్షాప్లో నిపుణులు, అటవీ అధికారులు, విధాన నిర్ణేతలు కారిడార్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలు, సామర్థ్య నిర్మాణంపై ఆలోచనలు పంచుకుంటారు. కాగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద సమాజ భాగస్వామ్యం, శాస్త్రీయ విధానాల ద్వారా సంఘర్షణలను పరిష్కరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆహారం, నీటి కోసం ఏనుగులు మానవ నివాసాల్లోకి చొరబడుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వర్క్షాప్ రాష్ట్రాల మధ్య సహకారం, నివాస నిర్వహణ, కారిడార్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఏనుగుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా 5,000 పాఠశాలల్లో సుమారు 12 లక్షల మంది విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ చొరవ యువతలో ఏనుగుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత మహిళా బాక్సర్ రితికా ఆసియా అండర్-22 ఛాంపియన్గా అవతరించింది. బ్యాంకాక్లో జరిగిన ఏషియన్ అండర్-19, అండర్-22 ఛాంపియన్షిప్లో మహిళల 80 కేజీల కేటగిరీలో స్వర్ణ పతకం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో రితికా 4-1 తేడాతో
కజకిస్తాన్కు చెందిన అస్సల్ తోక్టాసైను ఓడించింది. ఈ టోర్నీలో భారత్కు ఇది 4వ స్వర్ణం కాగా అండర్-22 విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత బాక్సర్గా రితిక ఘనత సాధించింది. మహిళల విభాగంలో యాత్రి, ప్రియా, పురుషుల విభాగంలో నీరజ్, ఇషాన్ రజత పతకాలు గెలిచారు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ 2 ఏజ్ గ్రూపుల్లో కలిపి 27 పతకాలు సాధించింది. అండర్-19 విభాగంలో 3 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్య పతకాలతో మొత్తం 14 మెడల్స్తో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఇక అండర్-22 విభాగంలో 1 స్వర్ణం, 4 రజతాలు, 8 కాంస్య పతకాలతో మొత్తం 13 మెడల్స్తో 4వ స్థానంలో నిలిచింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు, మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. వర్షం కారణంగా హైదరాబాద్ వాసులకు తప్పని ట్రాఫిక్ కష్టాలు. ఐటీ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేసిన పోలీసులు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని నగర వాసులకు అధికారుల సూచన. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించిన ప్రధాని, రష్యాతో శాంతి ఒప్పందానికి తమ వంతు సహకారం అందిస్తామన్న మోదీ. భారత్ శాంతి యత్నాలను ప్రశంసించిన జెలెన్స్కీ. బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేసిందన్న కేటీఆర్, 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిందని తాజాగా కేంద్రం నివేదికతో తేటతెల్లమైందని వెల్లడి. ఇన్కమ్ ట్యాక్స్ సహా 4 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం. విపక్షాల ఆందోళన నేపథ్యంలో చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో నెగ్గిన బిల్లులు. ఈ నెల 15 నుంచి టోల్ ప్లాజాలలో వార్షిక టోల్ పాస్ల విధానం అమలు. 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులు వినియోగించుకునేలా విధి విధానాలు. పాక్ ఆర్మీ చీఫ్ అణుదాడి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన భారత్, అణు బెదిరింపులకు తలొగ్గేది లేదన్న విదేశాంగ శాఖ. పాక్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని భారత్ విమర్శ. ఆసియా అండర్-22 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం. మహిళల 80 కేజీల విభాగంలో పసిడిని గెలిచిన రితిక. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.